బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ దాడులు జరుగుతున్నాయి. కీలకంగా భావిస్తున్న ఏపీ లిక్కర్ వ్యవహార సూత్రధారి కసిరెడ్డికి చెందిన ఇళ్లతో పాటు సంబంధిత ప్రాంతాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ లిక్కర్ స్కామ్ నెట్వర్క్ పై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గగన, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ దాడులు ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. ఏదైతే ఈ రోజు తాజాగా హైదరాబాద్ లో రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా మరికొందరి నిందితుల మీద నిందితులలో 10 చోట్ల దాడులు నిర్వహిస్తుంది. అయితే ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఏ విధమైన ఆధారం లభించాయా లేదనేది ఇంకా ఈడీ వెల్లడించలేదు. అయితే మనం చూస్తున్నాం, గత కొంతకాలంగా కూడా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ లిక్కర్ స్కామ్ లో ఎంటర్ కావడం జరిగింది. ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎవరైతే ఆరోపణలు వెలువెత్తుకునే వారందరి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు, వాళ్ళని పిలిపించి విచారణ కూడా చేస్తున్నారు. అయితే మనం చూసాం, ఈ రోజు రాజ్ కేసిరెడ్డి నివాసంలో, మరికొందరి నిందితుల నివాసంలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఏమైనా కీలక పత్రాలు సేకరించిందా లేదనేది ఇంకా తెలియలేదు. ఎందుకంటే మొత్తం దాడులు అన్ని పూర్తయిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక, ఏదైతే ఈ స్కామ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ పిఏ ఎవరైతే కేఎన్ఆర్ ఉన్నారో, కేఎన్ఆర్ ఇట్ల మీద కూడా విచారణ జరపడం జరిగింది. అదేవిధంగా ఆయన సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా 2 రోజుల క్రితం కూడా దాడులు నిర్వహించి అక్కడ నుంచి కూడా కొన్ని పత్రాలు కానీ ఆధారాలు కానీ సేకరించారని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఇవన్నిటి కూడా కేవలం ఈడీ ఇంకా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. కేవలం ఏవైతే కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కేవలం ఈడీ ఇంకా ధృవీకరించలేదు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి మరింత పురోగతికి సాధించే దిశలో ఈడీ ప్రయత్నాలు చేస్తుంది. కేసును మరింత లోతుగా వెళ్తూ ఏదైతే ఇప్పటివరకు ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితులు ఎవరైనా వాళ్ళందరి ఇళ్ల మీద కూడా ఈడీ ఇప్పటికీ కూడా దాడులు నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎంత స్కామ్ జరిగింది అన్న దానికి ఇంకా నిర్ధారణ రావాల్సి ఉంది. ఎంత మనీ లాండరింగ్ జరిగింది అనేది. ఎందుకంటే ఈడీ ఎప్పుడు కూడా మనీ లాండరింగ్ జరిగినప్పుడు మాత్రమే ఈ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కాబట్టి మనీ లాండరింగ్ జరిగిందా లేదనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఈడీ ఎక్కడ కూడా మనీ లాండరింగ్ సంబంధించి ఇంత తాము గుర్తించామని చెప్పేసి ఎక్కడ కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి కేసు మరింత పురోగతి చేసే దిశలో మరిన్ని దాడులు చేస్తామని చెప్పేసి కూడా ఈడీ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి తవ్వే కొద్దీ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా విచారణ చేసే కొద్దీ కొత్త పేర్లు బయటకు వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కూడా విచారణలో ఏవైతే పేర్లు వస్తే వాళ్ళందరినీ కూడా విచారించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈడీ చెప్పడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక తాజాగా ఇప్పుడు ఒక ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ను కూడా ఈ కేసుకు సంబంధించి విచారిస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 3,500 కోట్ల రూపాయలు దేశం మారి చేతులు మారిందని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి చేతులు మారాయా లేదా, ఎంత మారింది, అదేవిధంగా ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళింది అన్నదన్నిటి కూడా ఈడీ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. గతంలో కూడా చూసాము, ఏదైతే ఢిల్లీ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇలాంటివే అనేక ఆరోపణలు రావడం జరిగింది. తీరా చివరి వరకు వస్తే కనుక మనకి ఆ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కవిత బయటపడడం జరిగింది. కానీ ఇక్కడ కూడా వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది, కేవలం తమను టార్గెట్ చేసుకుంటూ ఈడీ దాడులు చేస్తున్నారు, కావాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వం తమపై దాడులు నిర్వహిస్తుందని చెప్పేసి వైసీపీ పదే ఆరోపణలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చివరికి న్యాయమే గెలుస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఈడీ దాడులు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇంకెన్ని మలుపులు జరగబోతుందో, ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయనేది మాత్రం ఒక సంచలనాత్మకంగా ఉత్కంఠగా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.